మన హైందవ సంప్రదాయంలో పూజలు, ఉత్సవాలను ఎంత పవిత్రంగా ఆచరిస్తామో పితృకార్యాలను అంతే పవిత్రంగా నిర్వహిస్తాం. కానీ ఈ మహానగరంలో శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం పితృకార్యాలను అంటే తద్దినాలు, మాసికాలు, సంవత్సరికాలకు అనుకూలమైన వసతి గృహాలు ఉండడం లేదు. వీటిని ఆచరించేందుకు తగిన స్వాములు లభించడం లేదు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శ్రీమాన్ కాండూరి శేషాచార్యుల వారు నెలకొల్పినదే ఈ శ్రీ వైష్ణవ సేవా సమితి. ఇది ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెనుక వైపుననే సువిశాలమైన స్థలంలో అన్ని వసతి సౌకర్యాలతో నిర్వహిస్తుండడం విశేషం. వీరిని సంప్రదిస్తే వారే శుచిగా స్వాములకు వడ్డించాల్సిన పదార్థాలను సిద్ధం చేస్తారు. ఇందుకు వీరికి వంట స్వాములు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. వీటికి వీరు స్వీకరించే ప్రతిఫలం కూడా చాలా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇది వ్యాపార ధోరణితో నెలకొల్పినది కాదు, నిర్వహిస్తున్నదే కాదు. పూర్తిగా సేవాభావమే ప్రధాన ఉద్దేశం. ఈ సేవల గురించి స్వయంగా శ్రీమాన్ కాండూరి శేషాచార్యులు గారి మాటల్లోనే తెలుసుకుందాం. స్వామి, శ్రీ వైష్ణవ సేవా సమితి ట్రస్ట్ గురించి చెప్పండి. శ్రీమతి రామాంజాయనమ, చాలా కాలం నుంచి మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడ ఒక అపరకర్మలకు స్వాములకు, వైష్ణవులకు, బ్రాహ్మణులకు అపరకర్మలకు ఏవి ఎక్కడ కూడా అందుబాటులో లేకుంటే చాలామంది ఒక సంకల్పం నాకు కలిగింది ఏమిటంటే ఎవరు కూడా చేయలేకపోతున్నారు. కొంతమంది కార్యక్రమాలు అంటే ఆబ్జికాలు అవి కూడా పెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి సరైన వసతి లేక, సరైన అనుకూలమైన వనరు లేక, తర్వాత ఇంకోటి ఏంటంటే స్వాములు సరిగ్గా దొరకక వాళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే అది చాలా వరకు గ్రహించి నేనేం ఆలోచించి నాకు సంకల్పం కలిగింది ఏంటంటే ఇక్కడ ఏదైనా అలాంటి అపర కర్మలకు, తర్వాత సంవత్సరికాలకు, ఆబ్దికాలకు ఏదైనా ఏర్పాటు చేద్దామని నాకు సంకల్పం కలిగింది. అది వైష్ణవ సంఘం వాళ్ళు కూడా నాకు సహకరించి ఏం చేశారంటే, సరే ఇక్కడ మీరు తోటి చేస్తే మొత్తం మేము సహాయం చేద్దాము, మా వైష్ణవ సంఘం నుంచి సహాయం చేస్తామని వాళ్ళు చెప్పారు. సరే, నాకు అలా చాలా మంచిగా అనిపించేది ఏంటంటే, సరే మీరు మొత్తం దానికి కొంత భవనం నిర్మించేసి ఇచ్చి దానికి అన్ని కావాల్సిన వసతులన్నీ నేను ఏర్పాటు చేస్తాను, దాని తర్వాత అది అని వాళ్ళతోటి కలపటం, మాట్లాడటం అయిపోయింది. 2018లో వాళ్ళ సహకారంతో మనం కొద్దిగంత భవనం కట్టాము. ఓ 12 లక్షలు అయింది దానికి. 12 లక్షలు కొంత నాకు, కొంత వాళ్ళందరితోటి వాళ్ళు కొంత పెట్టారు, మేము కొంత పెట్టాము. పెట్టి ఒక భవనం ఏర్పాటు చేశాము. ఆ భవనము 2018 ఆగస్టులో దాన్ని ప్రారంభించాము. దానికి అయితే ఆయన జయసేవ స్వామి హస్తాక్షరంతో ప్రారంభం చేసినాం. దాన్ని అప్పటి నుంచి వాళ్ళు నా ఆధ్వర్యంలో మొత్తం విష్ణు కార్యక్రమాలన్నీ, అపరకర్మల కార్యక్రమాలు కానీ, లేకుంటే సంవత్సరికాలు కానీ, ఆప్తికాలు కానీ, ఇవన్నీ నా ఆధ్వర్యంలో అన్నీ చేయిస్తున్నాను. దానికి వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు కాబట్టి వాళ్లకు అందరితోటి మాకు ఒక మంచి అభిప్రాయంతో దీన్ని మొదలుపెట్టాము. ఇప్పుడు అది ఇప్పటి నుంచి 7 నుంచి అది సరిగ్గా నడుస్తుంది. దాని మీద ఏదో మేము తక్కువ ఖర్చులతోటి ఏదో సేవాశ్రమం, దాని పేరు భగవత్ రామానుజ సేవాశ్రమం అని పెట్టాము. దానికి అంత నా ఆధ్వర్యం నడుస్తుంది. రెండవది ఏంటంటే దానికి కావలసిన వంట వాళ్ళు, భోక్తలు అవన్నీ మేమే ఏర్పాటు చేస్తుంటాం. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ యాజ్ఞికులను, తర్వాత భోక్తలను, తర్వాత వంట వాళ్ళను అన్నీ మేము ఏర్పాటు చేసి తగినంత వరకు వాళ్లకు సేవాభావంతో మేము మాత్రం అదే చేస్తున్నాం ఇప్పటికీ. కాబట్టి ఎవరైనా ఇక్కడ చేసుకోవటానికి కూడా మాకు అందరూ అన్ని వసతులు ఉన్నాయి. రెండవది ఏంటంటే మాకు పార్కింగ్ వసతి ఉన్నది. అది ముఖ్యంగా పార్కింగ్ బాగా ఉన్నది. రెండవది మాకు ఎప్పటికీ 24 గంటలు నీళ్ళ వసతి ఉన్నది. తర్వాత 24 గంటలు లైట్లు ఉన్నాయి మాకు. ఎప్పుడు మా లైట్లు మాకు పోవు. ఇక్కడ నీళ్ళ వసతి కూడా అన్ని వసతులు ఉన్నాయి. తర్వాత వంటశాలలు కూడా మంచి అన్ని అనుకూలంగా ఉన్న వంటశాల ఉన్నది.
తర్వాత భోజనశాలలు కూడా ఒకటి పెద్ద భోజనశాల, ఒకటి చిన్న భోజనశాల, అట్లా 3 హాల్లు ఉన్నాయి దానికి. ఒక 300 స్క్వేర్ ఫీట్ల తోటి మేము అది కట్టినాం. కట్టి ఇప్పుడు దాన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఓన్లీ మేము సేవాభావంతో చేస్తున్నాం కాబట్టి అది కమర్షియల్గా ఏమీ దానికి సంబంధం లేదు. కాబట్టి ఎవరైనా వచ్చి ఏదైనా ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు కావాల్సిన మాతోటి సహాయం చేసి మేము భవనము తగిన అన్ని విధాలా మేము ఏర్పాటు చేస్తాం. దానికి ఏం కావాల్సిన అన్నీ మా దగ్గరనే ఉంటాయి కాబట్టి అన్ని ఏర్పాట్లు మేము చేసేసి వాళ్ళని బాగా కార్యక్రమాన్ని సఫలీకృతం చేస్తామని అనుకుంటున్నాం. రెండు 2018 ఆగస్టులో ఇది ప్రారంభోత్సవం జరిగింది. ఈ హాలు యొక్క మొత్తము 250 గజాలు ఉంది మొత్తము. దీని విస్తీర్ణం అన్నీ 250 గజాలు ఉంది. ఇక్కడ అన్ని నందాలు అన్ని వసతులు ఉన్నాయి. తర్వాత ఈ భవనము శ్రీ రామానుజ సేవాశ్రమం లాగా నామంతో ఆయన స్వామివారి పేరు మీద నిర్మించబడ్డది. స్వామివారికి వేద పారాయణం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ స్వాములందరూ ఇక్కడ కూర్చుంటారు. ఇదంతా చేస్తారు వాళ్ళు. పారాయణం చేసి ఇక్కడే గోష్ఠి జరుగుతుంది. ఇక్కడ వియ్యం నడుస్తాయి. ఇక్కడి నుంచి స్వాములందరూ ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వియ్యల గోష్ఠి జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇట్లా పోయి పెరమాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడి నుంచి అక్కడ వియ్యల గోష్ఠి వస్తుంది. తర్వాత పాద ప్రక్షాళనలన్నీ పెరమాళ్ళ చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చి పాద ప్రక్షాళన చేస్తారు. వాళ్ళకు వియ్యల స్వాములకు అందరికీ ఇక్కడ చేసి హారతి ఇచ్చేసి లోపల స్వాములను వేంచేపజేసి వాళ్ళకు కావాల్సిన స్వర్గపాద్యాలు అవన్నీ మిగతా అన్నీ కూడా దాన ధర్మాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు వాళ్ళు. ఇక్కడ కార్యక్రమాలు చేయటానికి రెండవది ఏంటంటే కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ హోమము అదంతా 11, 12, 13 కార్యక్రమాలకి ఇదంతా చేస్తారు. ఇక్కడ చేసేసి అంత హోమము మిగతా ఎంత కార్యక్రమాన్ని హాల్లో చేసుకోవచ్చు, ఇక్కడ చేస్తుంటారు. తర్వాత మళ్ళీ దీంట్లో కూడా అన్నీ ఉన్నాయి, వసతులు ఉన్నాయి. ఇక్కడ లోపల కూడా ఇది వంటశాల. ఎవరైనా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి వంట అన్ని ప్రత్యేకంగా ఇక్కడ వంటశాల ఏర్పాటు చేయండి. లోపల కూడా కార్యక్రమాలు చేసుకోవచ్చు, హోమము అవన్నీ చేసుకోవచ్చు. భోజనాలు ఇక్కడ భోక్తలకు స్వాములకు ఇక్కడ సాపాట్లు ఇక్కడ పెడతారు. స్వాములకు అందరికీ వాళ్ళు కూడా ఎవరైనా ఆచారస్తులందరికీ ఇక్కడ స్వాములని భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇది ఒక అటాచ్డ్ బాత్రూము, ఇది ఒక రూము. వచ్చిన వాళ్ళకు ఏదైనా సామాను పెట్టుకోవటానికి ఒక రూమ్. ఇక్కడ కూడా అన్ని మడితోటి ఆచారంతో అన్నీ మా దగ్గర జరిగేటివన్నీ ఒక శాస్త్రోక్తంగా మడి ఆచారాలతో ఉంటాయి. ఇక్కడ వేరే ఉండదు. ఎవరికైనా మడి ఆచారంతో మేము ఇక్కడ సాపాటు పెడతాము. అన్ని కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగా కూడా వేద పారాయణం చేస్తారు. ఇవంతా ఇక్కడ భోజనాలు అంతా వాళ్ళ స్వాముల కొరకు వేరే వాళ్ళకైనా అంతా మడి ఆచారాలతో ఇక్కడ భోజనాలు అవుతాయి. ఇక్కడ చూశారు కదండి ఈరోజు ప్రత్యేకమైన ఆలయము. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. ప్రత్యేక ధన్యవాదములు ఆంధ్రప్రభ కార్టూనిస్ట్ మాధవ్ గారు. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో సంతోషి.